సంగం సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ఉన్న పలు సమస్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. పలువురు రైతులతో మాట్లాడారు. జిల్లాలో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులు ట్యాగ్ చేశామని అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమ్లా నాయక్, అగ్రికల్చర్ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రం సంగం మండలంలో ఉన్న సంగం ధాన్యం కొనుగోలు కేంద్రం అనేది విజిట్ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ధాన్యం కొనుగోలు అనేది కూడా మొదలైంది. అరౌండ్ 4 ఎకర్స్కి సంబంధించిన ధాన్యం కొనుగోలు అనేది ప్రస్తుతం జరుగుతుంది. అది లోడింగ్ అయ్యి వెహికల్ మిల్లర్ దగ్గరికి చేరే ప్రాసెస్లో ఉంది. సో ఈ విధంగా జిల్లాలో మనము మొత్తం 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేవి ఓపెన్ చేశాము. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంకి కూడా మిల్స్ అనేది ట్యాగ్ చేయడం జరిగింది. బ్యాంక్ గ్యారంటీస్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాము. గన్నీస్ కూడా ఇవాళ పొజిషన్ చేసేస్తున్నాము అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా. రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మద్దతు ధర ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఉండేలాగా ఎన్షూర్ చేస్తాం. థ్యాంక్ యూ.